ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఈస్ లొకేటెడ్ 20 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత అని చెప్తుంది? u ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రాసేసుకోండి. ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అనేది నెక్స్ట్ మనం ఆలోచించాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మరి 20 సెంటీమీటర్స్ మనం తీసుకోవడం కరెక్టా కదా? రాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా మనకు డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ నెగిటివ్. సో ఇక్కడ మనం మైనస్ తీసుకుంటే అప్పుడు ఈజీగా చేసేసేయచ్చు. సో ఈ సైన్ కన్వెన్షన్స్ తీసుకోవడంలోనే మీ టాలెంట్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కాన్వెక్స్ మిర్రర్ విత్ f ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఆల్వేస్ పాజిటివ్. కాన్వెక్స్ మిర్రర్ లో మనకు ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు కూడా పాజిటివ్. సో f ఈక్వల్ టు ప్లస్ 15. ప్లస్ వేసినా వేయకపోయినా ప్లస్ ఉన్నట్టే. సో ప్లస్ 15 వేస్తే మంచిదే. సో ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడమే. సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ v ఈక్వల్ టు ఎంత? సో మనకు ఫార్ములా ఉంది కదా, 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే v వాల్యూ వచ్చేస్తుంది. సో 1/f, f అంటే ఎంత? 15. 1/15 ఈక్వల్ టు 1/v మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1/u అంటే ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ 1/20. సో మన ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేసేస్తే 7/60 ఈక్వల్ టు 1/v. సో v ఈక్వల్ టు 60/7 అంటే మనకి అప్రాక్సిమేట్లీ v ఈక్వల్ టు 8.5 వస్తుంది. అప్రాక్సిమేట్లీ v ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు v ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.